సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గైస్, ఈ వీడియో ఈరోజు రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రా నిజంగా చాలా జబర్దస్త్గా ఉండే, ఎందుకంటే ఈరోజు రాలో ది అండర్టేకర్ రిటర్న్ చేసినారు, సెమీ జైన్ రిటర్న్ చేసినారు. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో నేను మీకు మొత్తం తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే సెత్ రాలిన్స్ వస్తారు రింగ్లో. సెత్ రాలిన్స్ రింగ్లో రాగానే అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం చీర్ చేస్తారు, యూ డిజర్వ్ ఇట్ అని అంటారు. అనగానే సెత్ రాలిన్స్ అంటారు, నేను కాదు, మనం అందరం డిజర్వ్ చేస్తాం. అండ్ నేను ఒక్కసారికి ఏమనుకున్నాను అంటే నేను ఓడిపోతానేమో అని నేను అనుకున్నాను, బట్ నేను గెలిచినాను. అండ్ నేను ఈ టైం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను ఫైనల్లీ యూనివర్సల్ ఛాంపియన్ అయిపోయాను. అండ్ బ్రాక్ లెస్నర్ నాతో ఏం చేశాడో నేనే అదే బ్రాక్ లెస్నర్తో నిన్న చేశాను రసల్ మేనియాలో అని సెత్ రాలిన్స్ అంటారు. అండ్ గైస్, సెత్ రాలిన్స్ ఏమంటారు అంటే, నేను విన్నాను బ్రాక్ లెస్నర్ ఫ్లైట్ పట్టుకొని వేగాస్ వెళ్ళిపోయినాడంట, ఎందుకంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఛాంపియన్ లేడు కదా, సో అందుకే వెళ్ళిపోయినాడేమో అని సెత్ రాలిన్స్ అంటారు. అనగానే గైస్ అక్కడ ఎంట్రీ అయిపోతుంది స్మాక్ డౌన్ WWE ఛాంపియన్ కోఫీ కింగ్స్టన్ది. అండ్ గైస్ గెస్ వాట్, కోఫీ కింగ్స్టన్ రింగ్లో వచ్చి ఛాలెంజ్ చేసినారు సెత్ రాలిన్స్కి. కోఫీ కింగ్స్టన్ ఏమంటారు అంటే, సెత్ రాలిన్స్ నిన్న అసలు మేనియాలో బెక్కీ లించ్ 2 టైటిల్ని గెలిచింది కదా, సో బెక్కీ లించ్ 2 టైటిల్ని గెలిచినాడు, మనం ఎందుకు గెలవలేం, నువ్వు గెలిచినావు సెత్ రాలిన్స్, నువ్వు 2 టైటిల్ని తీసుకో, నేను గెలిస్తే నేను తీసుకుంటాను 2 టైటిల్స్ని అని కోఫీ కింగ్స్టన్ అంటారు. అండ్ కోఫీ కింగ్స్టన్ ఏమంటారు అంటే, ఈ మ్యాచ్ మధ్యలో ఎవరు రావద్దు, ద షీల్డ్ బ్రదర్స్ బి రావద్దు అండ్ ద న్యూటీ బ్రదర్స్ బి రారు అని చెప్తారు. సో ఏమంటారు సెత్ రాలిన్స్ అని కోఫీ కింగ్స్టన్ అడిగినప్పుడు సెత్ రాలిన్స్ అంటారు, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సో నెక్స్ట్ మనకి రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడగలిగింది, జాక్ రైడర్ కర్ట్ హోకెన్స్ వర్సెస్ ద రివైవల్ మధ్యలో. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు జాక్ రైడర్ కర్ట్ హోకెన్స్. సో నెక్స్ట్ మనకి బ్యారన్ కోర్బన్ సెగ్మెంట్ చూడగలిగింది. బ్యారన్ కోర్బన్ రింగ్లో వచ్చి చెప్తారు, మీరందరూ కొన్ని వారాల నుంచి చెప్తున్నారు కట్ యాంగిల్ ఒక మంచి అపోనెంట్ని డిజర్వ్ చేస్తాడు రెసల్మేనియాలో ఫైట్ చేయని, కానీ నేను డిజర్వ్ చేయనని మీరు అందరూ చెప్పినారు, కానీ నేను ఓడిపించేసినాను కట్ యాంగిల్ అసలు డిజర్వ్ చేయడు నాతో రింగ్లో నిలబడినాయి అని చెప్పి బ్యారన్ కోర్బన్ అంటారు. అనగానే అక్కడ ఎంటర్ అయిపోతుంది కట్ యాంగిల్ వచ్చి చెప్తారు, నా కెరీర్ అయితే ఓవర్ అయిపోయింది బ్యారన్ కోర్బన్, కానీ నీ కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి చక్కగా అటాక్ చేస్తారు బ్యారన్ కోర్బన్ పైన కట్ యాంగిల్. సో కట్ యాంగిల్ బ్యారన్ కోర్బన్ అటాక్ చేసినప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోతుంది అండ్ డెబ్యూ అయిపోతుంది లార్స్ సులెవన్ వచ్చి కట్ యాంగిల్ పైన అటాక్ చేస్తారు గైస్. సో నెక్స్ట్ మనకి అలెక్సా బ్లెక్స్ వర్సెస్ బెల్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు అలెక్సా బ్లెక్స్. సో నెక్స్ట్ మనకి బెక్కీ లించ్ సెగ్మెంట్ చూడబోతుంది. బెక్కీ లించ్ రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చీర్ చేస్తారు, యూ డిజర్వ్ ఇట్ అనగానే బెక్కీ లించ్ అంటారు, ఫైనల్లీ మనం అనుకుంది మనం సాధించాం, నా ముందు ఒక UFC ఫైటర్ ఉండే అండ్ ఒక లాంగెస్ట్ ఛాంపియన్ ఉండే, బట్ నేను ఇద్దరిని ఓడిపించినాను, మీ అందరూ సపోర్ట్ వల్ల నేను మ్యాచెస్ని గెలుస్తున్నాను. అండ్ మిస్టర్ మిక్మ్యాన్ ఫ్యామిలీలో కొంతమంది అనుకున్నారేమో నేను మ్యాచ్ గెలవలేనని, బట్ నేను గెలిచినాను, ఇప్పుడు నా దగ్గర 2 టైటిల్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు ఓవర్ ఛాలెంజ్ చేసిన నేను ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాను, ఎందుకంటే నేను ద మ్యాన్ని అని బెక్కీ లించ్ అంటారు. అనగానే అక్కడ ఎంట్రీ అయిపోతుంది లేసీ ఇవాన్ వచ్చి అటాక్ చేస్తారు బెక్కీ లించ్ పైన. అండ్ బెక్కీ లించ్ కోపం వస్తే బెక్కీ లించ్ రిటర్న్ అటాక్ చేస్తారు లేసీ ఇవాన్ పైన. సో నెక్స్ట్ మనకి చాడ్ గేబెల్ బాబీ రూడ్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ రికిస్టో మధ్యలో మంచి మ్యాచ్ ఉండబోతుంది. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు అలిస్టర్ బ్లాక్ రికిస్టో. సో నెక్స్ట్ మనకి డీన్ ఆంబ్రోస్ వర్సెస్ బాబీ లాష్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే, కానీ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బాబీ లాష్లీ ఏమంటారంటే, డీన్ ఆంబ్రోస్ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా WWE వదిలేసి, సో నువ్వు వెళ్ళిపోయినాక నీ వైఫ్ని నేను చాలా మంచిగా చూసుకుంటాను, నేను చాలా బాగా చూసుకుంటానని చెప్పి బాబీ లాష్లీ అంటారు. అనగానే డీన్ ఆంబ్రోస్ కోపం వస్తుంది అండ్ డీన్ ఆంబ్రోస్ అటాక్ చేస్తారు బాబీ లాష్లీ పైన, బట్ ఫైనల్ అటాక్ బాబీ లాష్లీ చేస్తారు డీన్ ఆంబ్రోస్ పైన. అండ్ గాయస్, ఈరోజు డీన్ ఆంబ్రోస్ ది లాస్ట్ మ్యాచ్ ఉండే WWEలో. సో దీని తర్వాత మనకి డీన్ ఆంబ్రోస్ WWEలో కనిపించారు. ఒకవేళ డీన్ ఆంబ్రోస్ ఆ కాంట్రాక్ట్ని మళ్ళీ రీసైన్ చేసుకుంటే కనిపిస్తారు, లేకపోతే కనిపించారు డీన్ ఆంబ్రోస్ మనకి WWEలో. సో నెక్స్ట్ మనకి సెమీ జైన్ రిటర్న్ చూడడానికి సెమీ జైన్ వస్తారు గైస్. ఈరోజు ఆఫ్టర్ 10 months సెమీ జైన్ రిటర్న్ చేసినారు రాలో. అండ్ గైస్, సెమీ జైన్ వచ్చి ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు అండ్ ఓపెన్ ఛాలెంజ్ ఆన్సర్ ఎన్నికి వస్తారు ఫిన్ బ్యాలర్. సో మనకి ఫిన్ బ్యాలర్ వర్సెస్ సెమీ జైన్ మధ్యలో మ్యాచ్ వస్తుంది అండ్ ఆ మ్యాచ్లో సెమీ జైన్ ఓడిపోతారు. అవును గైస్, సెమీ జైన్ ఈ మ్యాచ్లో ఓడిపోతారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు ఫిన్ బ్యాలర్. సో నెక్స్ట్ మనకి అలయన్స్ ఒక సింగింగ్ సెగ్మెంట్ చూడబోతుంది. అండ్ గైస్, ఈ సెగ్మెంట్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు ది అండర్టేకర్. అవును గైస్, ది అండర్టేకర్ రిటర్న్ చేశారు ఈరోజు రాలో. అండ్ ది అండర్టేకర్ సక్క రింగ్లో వచ్చి అటాక్ చేస్తారు అలయన్స్ పైన. అండ్ గైస్, ఈ రిటర్న్ ఏదో మనకి నిన్న రెసల్మేనియాను చూపిస్తే చాలా బాగుంటుండే, అండర్టేకర్ ఫ్యాన్స్ చాలా ఖుషి అయిపోతుండే, బట్ ఈ రిటర్న్ మనకి ఈరోజు రాలో చూడడానికి దొరికింది. అండ్ గైస్, సౌదీ అరేబియాలో నెక్స్ట్ మంత్ WWE సౌదీ అరేబియాలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తుంది. సో ది అండర్టేకర్ అందుకోసం రిటర్న్ చేశారని మనకి న్యూస్ వస్తుంది.
సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ చూడండి ఓకే కోఫీ కింగ్స్టన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ నిజంగా చాలా మంచి జరుగుతూ ఉంటుంది, కానీ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు ది బార్. సో గైస్ ద బార్ వచ్చి అటాక్ చేయడం వల్ల ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది, అంటే ఈ మ్యాచ్లో నో రిజల్ట్, ఈ మ్యాచ్లో ఎవరు గెలవరు. బట్ గైస్ మనకి ఇమీడియట్లీ ఇంకో మ్యాచ్ ఉండి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోఫీ కింగ్స్టన్ సెత్ రాలిన్స్ వర్సెస్ ద బార్ మధ్యలో. అండ్ గైస్ ఫైనల్లీ ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు కోఫీ కింగ్స్టన్ అండ్ సెత్ రాలిన్స్. సో ఇక్కడనే ఈరోజు రా అయిపోతుంది గైస్. అండ్ గైస్ ఈరోజు రా రోమన్ రైన్స్ కనిపించలేదు కదా, సో ఈరోజు రా ఆఫ్ ఎయిర్ వెళ్ళినాక రోమన్ రైన్స్ వస్తారు అక్కడ రింగ్లో. అండ్ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ అక్కడ ఇన్వైట్ చేస్తారు డీన్ ఆంబ్రోస్కి, ఎందుకంటే డీన్ ఆంబ్రోస్ లాస్ట్ రా ఈరోజు. సో అందుకని వాళ్ళు లాస్ట్ ఫేర్వెల్ చేస్తారు గైస్ ఈరోజు రా అయిపోయినాక రింగ్లో. అండ్ మనకి ఈరోజు లాస్ట్ టైం రింగ్లో ద షీల్డ్ బి చూడడానికి దొరికింది గైస్. సో గైస్ ఈయనే ఈరోజు రా అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్, ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.